నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా స్థాయి సంస్థాగత సమావేశం. కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదులని పేర్కొన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నేటి నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా ఆసుపత్రుల సంఘం వైద్యులు. స్వచ్ఛ నంద్యాల పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు అధికారులు, పట్టణ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ నెల 15వ తేదీన పీఎం మోడీ గో బ్యాక్ అంటూ వామపక్ష పార్టీల నిరసన. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ మనందరి బాధ్యత అనే కార్యక్రమంపై పట్టణంలో అవగాహన ర్యాలీ. స్వచ్ఛత, పరిశుభ్రతపై శిక్షణ కార్యక్రమం. నంద్యాల 1 టౌన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉన్న బాణసంచా స్వాధీనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ స్థాయిలలో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో జిల్లా స్థాయి సంస్థాగత సమావేశం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేటి నుండి నవంబర్ 24వ తేదీ వరకు గ్రామ స్థాయి నుండి రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి 1 కోటి సంతకాల సేకరణను చేపడుతున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రజా ఉద్యమ 1 కోటి సంతకాల సేకరణ వాల్ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నందికోట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ కుమార్ తదితర ముఖ్య నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సంస్థాగత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వివిధ విభాగాలలో కమిటీలను, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదులని, వారే సర్వమని తెలిపారు. కమిటీల ఏర్పాటు ద్వారా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని, పార్టీ సైనికుల పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు నేటి నుండి నవంబర్ 24వ తేదీ వరకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి 1 కోటి సంతకాల సేకరణ చేసి అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 17 నెలల పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, అరాచకాలు, అత్యాచారాలు, ఆకృత్యాలు, హత్యలు, అక్రమ కేసులతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం దుష్ట పాలనను చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపాలను కడిగేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలకు బూటకపు వాగ్దానాలను చేసి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టారని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఏకంగా మద్యం పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్రంగా గండి కొడుతున్నారని తెలిపారు. కల్తీ మద్యం తయారు
తయారీ గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కు తెలియదా అంటూ సూటిగా నేతలు ప్రశ్నించారు. ప్రతి ఒక్క కార్యకర్త సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని 2029వ సంవత్సరం జరిగే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించేందుకు తమ శాయశక్తులా కృషి చేయాలని, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని, అందుకు సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు దుష్ట ఆలోచనతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, వీటన్నింటికి భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ డిజిటల్ బుక్ విప్లవాన్ని తీసుకువచ్చిందని, ఇందులో క్యూఆర్ కోడ్ ద్వారా ఎదుర్కొంటున్న అన్యాయాలను, సమస్యలను అందులో నమోదు చేయవచ్చని, వాటిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి తగిన న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నేటి నుండి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వివిధ దశల్లో చేపట్టే కార్యక్రమాలను నాయకులు వివరించారు. అనంతరం కమిటీల నిర్మాణ విధి విధానాలను నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పిపి నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు చెల్ల మధుసూదన్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డాక్టర్ శశికళారెడ్డి, బుడ్డ శేషిరెడ్డి, భాస్కర్ రెడ్డి, దాల్మిల్ అమీర్, చెల్లా విఘ్నేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల స్థాయి అధ్యక్షులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రం వాళ్ళు వస్తారు, ఇతర దేశాల వాళ్ళు వస్తారు, డబ్బులు కడతారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. మనకేమి లాభం వస్తుందని అడుగుతా ఉన్నాను. కేవలం ఇంకా 5,000 కోట్లు పెడితే ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. మరి వీటిని దారాదత్తం చేయాలంటూ ఉన్నారు. అంచేతే మనం కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000 తగ్గకుండా మనం 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి, అదేదో ఇంట్లో కూర్చొని రాయకూడదు, మనం ఏదైతే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామో ఈ రచ్చబండలో దాంట్లో పాల్గొని మన కార్యకర్తలు వారు ఫోన్ నంబర్తో సహా అన్ని కూడా తీసుకొని అలా ప్రొఫార్మా కూడా మీకు భూపాలరెడ్డి గారు, రామ్ భూపాలరెడ్డి గారు అందజేస్తారు. దానికి సంతకాలు పెట్టి మనం 60,000 తగ్గకుండా ఇచ్చే పరిస్థితి చేస్తే కోటి సంతకాలతో మనం 28వ తేదీ గవర్నర్ దగ్గరికి పోయి అవి సమర్పించే పరిస్థితి ఉంటుంది. మేము అందరూ కూడా కలిసి చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మొత్తం మనం ఏం పంపించగలుగుతామో కూడా మన ఈరోజు అధికారం ఉంది. అగ్నిమంత్రం తయారు చేసిన తెలుగుదేశం పరిస్థితులు దాన్ని సంతరించుకోవడానికి చెప్పిన పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే రామచంద్రారెడ్డి వస్తానే ఓ మాట అన్నారనమాట, నంద్యాల జిల్లా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు అనంటే అంత కలకలం ఉంది, హాల్లో కూడా ఫుల్గా ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా బాగా నవ్వుకుంటున్నారు. నేను నిన్న కూడా బేసికల్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్తే అదేందో తమాషా,
ఓడిపోయినా మనం నవ్వుకుంటున్నాం, గెలిచి వాళ్ళు ఏడుస్తున్నారే. వాస్తవమా కదా? ఆడ చూడండి కొట్లాడుకొని వస్తున్నారు ఊర్లో నాకు వైన్ షాప్ కావాలా, నాకు బెల్ట్ షాప్ కావాలా, ఇసుక లారీ నాకు కావాలా, ఇసుక ట్రాక్టర్ నాకు కావాలా, ఇదే పని పట్టించారు వాళ్ళు. ఏదేమైనా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నామంటే కారణం అందరికీ ఏదో పని ఉంది కదా. రైతులు ఉన్నాం, వ్యాపారస్తులు ఉన్నాం, వివిధ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నాం, అందరం ఉన్నాం. కానీ ఈరోజు అందరం సమావేశమైనామంటే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయం ఒక సేవగా భావించి ప్రజాసేవ కోసమైనా లేదా కుటుంబంలో ఆనవాయితీగా వచ్చినందుకు బాధ్యతగానైనా లేదా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనూ మనం అందరం ఇక్కడ కూర్చుంటున్నాం. లేకుండా కానీ మనం కూడా లక్ష్యంగా ఎవరి వ్యాపారం ఎవరి సంసారం మనం చూస్తాం. కాబట్టి మనం అందరం కూడా ఈ సేవలో పాలు పంచుకున్నందుకు గర్వంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే 2029లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసేదాకా కష్టపడాలి. అదేవిధంగా ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలని ఒక ప్రణాళికను తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే గ్రామంలో మన కార్యకర్తలు ఈరోజు ఎంతమంది మన పార్టీ కోసం కష్టపడుతున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం, పార్టీకి మెయిన్ పిల్లర్స్ కార్యకర్తలే కాబట్టి కార్యకర్తల కోసం కార్యకర్తలను గుర్తు పెట్టుకొని తిరిగి మళ్ళా మన కార్యకర్తలకు మనం మేలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు మళ్ళీ ఈ గ్రామ కమిటీల నుంచి తీసుకురావడం, ఒక స్ట్రక్చర్ తీసుకురావడం జరుగుతోంది. 2019 నుంచి 24 వరకు కరోనా ఎన్నో మంచి పనులు చేసినా సరే ఆ చేసిన మంచి పనుల్ని చెప్పుకోలేక ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు చేసిన పనులు కూడా చేసినట్టుగా చూసుకునేటువంటి ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా సరే గతంలో మనం చేసినటువంటి మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పార్టీ నిర్వహించుకోవాలని దాంట్లో భాగంగానే ఈ యొక్క కొత్త కమిటీలన్నీ కూడా జరుగుతుంది. నేను ప్రతి కమిటీ కూడా కేవలం పేరుకోవడం కాకుండా మనందరం కూడా తిరిగి మన పార్టీ జెండాని ఎగిరేయడానికి కృషి చేయాలని చెప్పేసి అందరం కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే మాట్లాడాలని ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్లస్ మాట్లాడాలందరం కూడా ఒకటే మాట్లాడాలి కాబట్టి ఒకటే కోరుతున్నాను సార్. పెద్దలందరూ అలాగే మా జిల్లాలందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటో మన అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క సిద్ధం ప్రతి నియోజకవర్గంలో వాళ్ళందరూ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, ఒకసారి ప్రజలు తీసుకోవాలి, ఒకసారి చేయగలుగుతారు. సో వాళ్ళందరూ కోరికలతో మీ మొదటి మీరు మరణిస్తారని నాకు ఈ అవకాశం మనం గమనిస్తా ఉన్నాం. వెంటనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు పల్లెటూరు. ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా అరాచకాలు, అకృత్యాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. మనం ఎన్ని కష్టాలుగా వచ్చి ఈరోజు దుర్మార్గంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం మనం చూసాం. ఆ దుర్మార్గం ఎవరైతే అడ్డొస్తా ఉన్నారో
ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. మనం గత పాలనకు ఈ పాలనకు చూస్తే 6 హామీలు సూపర్ 6 అని చెప్పి సూపర్ 6లలో కనీసం 1% అయినా పూర్తి చేసి 6 పథకాలు కూడా పూర్తి చేసే సూపర్ హిట్ అనొచ్చు దేన్నైనా. లేకపోతే సినిమా హిట్ అయిందంటే దానికి కొలమానం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి సూపర్ 6 పథకాలు 50.5 కాలంగా వస్తూ ఉంది. మనం గమనిస్తే 3 పథకాలు మాత్రమే, 6లో 3 పథకాలు మాత్రమే అరకొర. మనం చూస్తా ఉన్నాం అమ్మఒడి, దాని పేరు మార్చి తల్లికి వందనం. 2 సంవత్సరాల కాలంలో 15,000 30,000 ఇవ్వాలి. 30,000లో 13,000 చేతులు పెట్టి సూపర్ హిట్ అంటున్నారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యొక్క ఖర్చుల కోసం, సూపర్ల కోసం, మెయింటెనెన్స్ కోసం 15,000లో 2,000 ఖర్చు చేస్తేనేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జోబుల్లోకి పోయాయని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మీరు 15,000 చెప్పి ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం చెల్లిస్తామని చెప్పి మీరు 70% కూడా ఈ యొక్క చెల్లించిన పాపాన్ని కూడా అది పక్కన పెడితే 15,000 చెప్పిన వ్యక్తులు 13,000 ఇచ్చి ఈరోజు మీ జోబుల్లోకి పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా జోబుల్లోకి పోయితే ఈ రోజు మీరు కూడా ఈ 2,000 రూపాయలు మీ జోబుల్లోకి పోయినట్టే లెక్క. రెడ్డి గారికి ఒక 2 నెలల నుంచి ఆయన చెప్పేది ఒకటి, ప్రతి నియోజకవర్గంలో ఒక 20,000 మంది కార్యకర్తలు, లీడర్స్ అందరూ కలిసి కమిటీల లాగాను, అనుబంధ విభాగాల లాగాను ఒక నియోజకవర్గంలో ఏ ఆందోళన చేపట్టినా, ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఈ 20,000 మంది కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ముఖ్యంగా టాస్క్ ఇచ్చారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టాస్క్ ఏంటంటే ఈరోజు మన పేదల కూడా విద్యను చేయాలనే ఉద్దేశంతో అందులో మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ సంపాదించాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కష్టపడి చేస్తే కూడా తక్కువ పరిస్థితుల్లో వాళ్ళకి అందుబాటులోకి రావాలా, వాళ్ళకి విద్య, వాళ్ళకి ఈ కూడా వాళ్ళకు అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి ఆ 17 ఏ జిల్లాలో అయితే పెద్ద జిల్లాలో కారణం చేశారో ఆ జిల్లాలలో కూడా 17 కాలేజీలు ఇచ్చి మనం 5 కాలేజీలు 23లోనే మనం అన్ని ఓపెన్ కూడా తీసుకోవడం. అందులో నంద్యాల కాలేజీ కూడా ఇది అందరూ కూడా తెలుసు. అలాగే మిగతా 12 కాలేజీలు కూడా మన పాడేరు కాలేజీలు, గురువేంద్ర కాలేజీలు చాలా వరకు అది కూడా 50 సీట్లకు అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రభుత్వం ఉన్నప్పుడు 50 సీట్లకు అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వైద్య విద్యను మనకు పేదలకందరూ కూడా దూరం చేసేదానికి కుట్రపడి ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ కూడా మన కేవలం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ఈ యొక్క మెడికల్ కాలేజీ కూడా అదేవిధంగా ఈ మధ్య కల్పి మనకి ఏ విధంగా బదులుగా ప్రాణాలు వేస్తారన్న విషయంగా పార్టీ ఈ అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ పథకాలు పెట్టాలనే కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఈ యొక్క సంస్థాగత సమావేశం ఏర్పాటు చేసుకునే ఈరోజు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారి అధ్యక్షతన కమిటీలన్నీ కంప్లీట్ గా ఫిలప్ చేయాలి,
గ్యాప్ ఇవన్నీ ఫిలప్ చేసేసి ఒక వైఎస్ఆర్సీపీ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం అంతా కమిటీలన్నీ ఏర్పాటు చేస్తే పార్టీకి కార్యకర్తలు కమిటీలు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అది ఒక్కసారి ఏర్పాటు చేస్తే మనం ఈ కూటమితో చేసినటువంటి ఆకృత్యాలను ఎదుర్కోవడానికి ఒక శక్తిగా ఏర్పడతాము. అందులో ఎటువంటి సంశయం లేదు. రాష్ట్ర ఆరోగ్యశ్రీ అసోసియేషన్ ప్రతినిధుల పిలుపు మేరకు నేటి నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆరోగ్యశ్రీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని, నేటికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. అయితే నాడు ఏర్పాటు చేసిన మెడికల్ ప్యాకేజీలను రివిజన్ చేయలేదన్నారు. గతంలో ఉన్న ప్యాకేజీలతో సేవలను కొనసాగించడం కష్టతరంగా ఉందన్నారు. సమస్యలపై ప్రభుత్వానికి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్స్కు 2700 కోట్ల బకాయి ఉన్నదని, నంద్యాల జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు 150 కోట్ల రూపాయలు బకాయి ఇవ్వాలని తెలిపారు. వైద్య సేవలు అందించే జాబితాలో ఏ రోగాలకు సంబంధించి వైద్యం అందించాలో వాటి వివరాలను, వైద్య సేవలను ఆసుపత్రి వైద్యులకు తెలియపరచాలని ఆ కమిటీలో తమ యొక్క అభిప్రాయాలను, సూచనలను తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు అత్యంత బాధాకరంగా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల మా ఆశా హాస్పిటల్స్ అంటే ఆరోగ్యశ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విన్నపంను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడమైనది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడింది. 3 వారాల ముందు ఓన్లీ ఓపీ సేవలు నిలిపివేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా ఉన్నతులకు స్పందించండి అని. ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి లేకపోవడం వల్ల అత్యంత బాధాకరంగా ఈ రోజు మనము ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడినది. మా ముఖ్యమైన ఉన్నతి ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ రివిజన్స్ అనేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాదు, ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజ్ రివిజన్ అనేది మనకు 2007లో స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ఒక 5% మాత్రము కొన్ని ప్రొసీజర్స్ కు రివిజన్ జరిగింది. మిగతా గత 18 సంవత్సరాలుగా ఎటువంటి రివిజన్ లేదు. కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం చాలా పెరిగిపోయింది. సో కానీ అదే ప్యాకేజెస్ కు మేము ఇప్పుడు చేయడం అనేది చాలా కష్టకరంగా ఉన్నది. పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయాలంటే అదే ప్యాకేజ్ లో చాలా కష్టంగా ఉన్నది. అందువల్ల అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పెద్ద సిటీలు కానీ రెఫర్ చేయవలసి వస్తుంది. సో ఈ ప్యాకేజ్ రివిజన్స్ అనేది చాలా ముఖ్యంగా కావాలి. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్, ఈ ఒక్కసారి కాదు, ప్రతిసారి ఎవ్రీ 2 ఇయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే ఈ రివిజన్ పే రివిజన్స్ పెట్టేసి మీరు ప్యాకేజ్ రివిజన్ చేస్తుంటారు, అదేవిధంగా మాకు కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా ప్యాకేజ్ రివిజన్స్ కావాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా మాలాంటి చిన్న హాస్పిటల్స్ కనుక ఈ సఫర్ అయితే కనుక, ఫైనాన్షియల్ బడ్జెట్ వల్ల సఫర్ అయితే కనుక, అంటే కార్పొరేట్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతే కనుక చాలా కష్టము. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ మధ్య డాక్టర్స్ ఓనర్షిప్ నుంచి ఈ ఫారిన్ స్టేక్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. మీరు తీసుకోండి, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా అపోలో కానీ, కిమ్స్ కానీ, మ్యాక్స్ క్యూర్ కానీ, మీరు దేశవ్యాప్తంగా ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా చాలా హాస్పిటల్స్ ఫారిన్ స్టేక్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది పోయి అది ఎలాగో ఇప్పుడు చెడిపోతున్నది. పూర్తిగా 100% డ్యామేజ్ అయిపోయి ఓన్లీ బిజినెస్ మోడల్లోకి మారిపోయే అవకాశం ఉంది. పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు మధ్య తరగతి మరియు బిలో మధ్య తరగతి వర్గాలకు ఈ వైద్యం అందడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి, బట్ అవి కూడా చాలా ఓవర్ బర్డెన్ అనే వర్క్ చేస్తున్నాయి. దాంతోపాటు మేము కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్యము చాలా మందికి, నిమ్న వర్గాల వారికి చాలా మందికి వాళ్ళ డోర్ డెలివరీ లాగా అందుతుంది అనమాట. ఎప్పుడైతే మా మీడియం సైజ్ స్మాల్ హాస్పిటల్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు వైద్యం అందక చాలా ఘోరమైన పరిస్థితి తీసుకోవాల్సి వస్తుంది.
గత 3 వారాల ముందు ఒక మీటింగ్ లో మన హెల్త్ మినిస్టర్ గారు మరియు మన జయప్రకాష్ నారాయణ గారు కూడా చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు ఇదని. మన ఇండియాలో ఉన్న వైద్యం ఎంత తొందరగా ఎంత బాగా చేస్తున్నారో అనేది ఇన్ కంపారిజన్ విత్ అమెరికా, లండన్, జర్మనీతో పోల్చి వారే స్టేజ్ మీద, ఒక పబ్లిక్ స్టేజ్ మీద జయప్రకాష్ నారాయణ గారు, మన హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. మన ఇండియన్స్ హెల్త్ సిస్టమ్ ఎంత బాగా ఉంటదనే స్వయాన వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. మరి అటువంటి హెల్త్ సిస్టమ్ ని మనం కనుక నిర్వీర్యం చేసుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ లో అనిపిస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో భాగంగా నేడు నంద్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు, సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ గా మస్తాన్ హాజరై అవగాహన కల్పించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మనకు ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. 1987 వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ సెక్షన్స్కి, టౌన్ ప్లానింగ్ సెక్షన్కి, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి మరియు అధికారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఇప్పుడే దాని గురించే మనకు గౌరవ మస్తాన్ గారు కానీ మనకు ఒక దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. అందరితో పాటు మన రాష్ట్ర స్థాయిలో మనం కానీ పోటీ పడాలి, మన నంద్యాల కానీ స్వచ్ఛ సంరక్షణలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలని ఈ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దాంట్లో మనము ఆల్ ఇండియా పోటీ పడాలి, స్టేట్తో పోటీ పడాలంటే చిన్న ఎగ్జామ్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఉదాహరణలు తీసుకుంటూ దాంట్లో మెలుకలు తీసుకుంటూ, ఎందుకనంటే మనము అందరితో పోటీ పడాలి, మన సిటీని డెవలప్ చేసుకోవాలంటే తగినటువంటి సూచనలు, సలహాలు కానీ ఎంత అవసరం, దాంట్లో మెలుకలు తీసుకుంటూ మన మున్సిపాలిటీ కానీ అందరితో పోటీ పడే విధంగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వచ్ఛ సర్వేక్షణ 2025 అనేటువంటి కార్యక్రమం ఈ సమయటువంటి యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 4500కు పైబడి పట్టణాల కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగానే గౌరవ మంత్రివర్యాలు ఇచ్చినటువంటి సూచనలకు, ఆదేశాలకు అనుగుణంగా ఈ సంవత్సరము మన పట్టణము మంచి ర్యాంకు సాధించాలనే యొక్క డైరెక్షన్ తోటి దీన్ని ఎలా సాధించాలి ఏంటి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా దీనిలో స్టేక్ హోల్డర్స్ అనేటువంటి శానిటేషన్ వింగ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అలాగే ఇతర అందరికీ కూడా ఈరోజు ఒక ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసాం. దానికి ఒక ఎక్స్పర్ట్ వచ్చారు. ఆయన ద్వారా రోజు ఓరియంటేషన్ ఇది పెట్టుకొని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి శానిటేషన్ గౌరవ మంత్రి వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ అందరికీ కూడా ట్రైనింగ్ పెట్టాం. సో ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అంటే మన పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా స్వచ్ఛందంగా ఉండటానికి అవసరమైన సహకారం అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సిపి గారు, వైస్ చైర్మన్ గారు నాకు వచ్చిన ట్రైనింగ్ క్లాస్లో, సో వారు కూడా దీనికి సంబంధించి అందరం కలిసి చేయగలిపి చేద్దామనేసి చెప్తున్నారు. మంచి పరిణామం. థ్యాంక్ యూ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత గురించి వివరించారు. డాక్టర్ ఆరిఫా బాను మాట్లాడుతూ నేటి కాలంలో మానసిక ఒత్తిడి సమస్యలు ఎలా ఎదురవుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలో తెలిపారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానమేనని అన్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని గుర్తించి వారికి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరత ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల మేనేజర్ ప్రగతిరెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకుడు విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో
వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకోవడం జరిగింది. ఇందుకు గాను మన చీఫ్ గెస్ట్ గా అరిఫా బాను మేడం పిలవగానే మన పిల్లలకి అవగాహన కల్పించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. అలాగే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ కి అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్టడీ స్ట్రెస్ అని, పేరెంట్స్ స్ట్రెస్ అని చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి, కానీ అది బయట చెప్పుకోలేరు పిల్లలు. సో అలాంటి అవగాహన కల్పించడానికి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే అవగాహన కల్పించడానికి అరిఫా బాను గారు చాలా చక్కగా పిల్లలతో ఇంటరాక్షన్ జరుపుతూ మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుని పిల్లలు కూడా ఏదైనా ఎటువంటి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో కానీ లేకపోతే డాక్టర్స్తో కానీ మీరు సంప్రదించవచ్చు, దాని నుంచి బయటపడచ్చు అనే ఒక అవగాహన కల్పించడానికి ఇలాంటి మంచి ముఖ్య కార్యక్రమం జరపడం జరిగింది. అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. ఇది ఎందుకు మెంటల్ హెల్త్ డేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే ఇది చాలా నెగ్లెక్టెడ్ థింగ్ అండి. సమాజంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దానికి కారణం మైండ్ రిలేటెడ్ థింగే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఏదైనా గొడవ జరిగినా, ఇంకేదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఇంకేదైనా క్రైమ్ జరిగినా దాని వెనకాల మెంటల్లీ ఆ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి అనేది ఎవరు గమనించుకోరు. క్రైమ్ జరిగిందనే చూస్తారు, గొడవ జరిగిందనే చూస్తారు, దాని వెనక ఏ ప్రాబ్లం ఉంది అనేది ఎవరు గమనించరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్మెంట్కి అనుకూలంగా ఉంటాయి. అండ్ ఏం జరిగినా దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో మోడర్న్ మెడిసిన్ బాగా ఎవల్యూషన్ జరిగిన తర్వాత అందుబాటులో ఉంది. దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నట్టు మనం పిల్లల నుంచే ఇక్కడి నుంచే అవేర్నెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్తో ఇంకొంతమందితో షేర్ చేసుకోవడం కానీ, ఈ విధంగా జరిగితే సమాజం అంతా దీని గురించి అవగాహన కల్పించినట్టు అవుతుంది అన్నట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. విభజన చట్టంలోని హామీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, కేంద్ర విశ్వవిద్యాలయాల నిర్మాణానికి అనుమతి ఇస్తామని చెప్పిన పీఎం మోడీ హామీలను నేటి వరకు నెరవేర్చకుండా ఏపీ పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఈ నెల 15వ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో సిపిఎం నాయకులు సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చౌడప్పలు మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను నేటి వరకు అమలు చేయకుండా రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడం సరైనది కాదని అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులు ఇస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడం సరైంది కాదని, ఇచ్చిన మాట తప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు పండుగ అంటూ దేశవ్యాప్తంగా 100 సభలను నిర్వహించాలని అనుకోవడం ప్రజలను పక్కదారి పట్టించడమేనని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించే ధైర్యం చేయడం లేదని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మోడీకి భజన చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాకు వస్తున్న పర్యటనలో సిద్ధేశ్వరం అలుగు పూర్తి చేయాలని, శ్రీశైలంకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతూ టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు జరిగే ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా అభివృద్ధి కోసం జరిగే పోరాటానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, యేసురత్నం, రామచంద్రుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా నాయకులు నరసింహ, బాల వెంకట్, సిపిఐ నాయకులు సోమన్న, శ్రీనివాసులు, పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. మన దేశ ప్రధాని మోడీ గారు ఈ నెల 16వ తేదీన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. మరి మోడీ గారు ఇప్పటికే 16 నెలల కాలంలో రాష్ట్రానికి 4 సార్లు వచ్చినాడు. ఇప్పుడే కాదు, గత జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రకంగా మోడీ రాష్ట్రానికి వచ్చిపోయినాడు. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిపోయినాడు. కానీ ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సందర్భంగా, విడిపోయిన సందర్భంగా మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మరి పార్లమెంటు సాక్షిగా అక్కడ హామీ చేశారు. ప్రత్యేక హోదా కాదు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా అమరావతికి రాజధానికి నిధులు కేటాయిస్తామన్నారు.
పోలవరానికి నిధులు కేటాయిస్తా ఉన్నారు, లేదా విశాఖపట్నం సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ఆ రకంగా ప్రైవేటీకరణ చేయకుండా ఆ రకంగా నిధులు కేటాయించి గనులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాయలసీమలో మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పినారు. రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా హామీలు అనేటువంటి అన్ని గాలికి వదిలేసేసి ఇంతవరకు దాదాపు 11 సంవత్సరాలు పూర్తవుతా ఉంది రాష్ట్రం విడిపోయి. ఇంతవరకు ఒక హామీ కూడా ఆ రకంగా నెరవేర్చకుండా మీకు ఏదైనా కావాలంటే అప్పు ఇప్పిస్తాను, అప్పు తీసుకోండి అని చెప్పేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేటువంటి ప్రధానమంత్రి మోడీ మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. 11 సంవత్సరాలలో అధికారంలో ఉన్నటువంటి సారి మొట్టమొదటిసారిగా నంద్యాల కర్నూలుకి నరేంద్ర మోడీ పర్యటన జరుగుతూ ఉంది. ఈ పర్యటనలో కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? ఈ ప్రాంత ప్రజానికానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు కాబట్టి వ్యతిరేకిస్తూ రేపు 15వ తేదీన గో బ్యాక్ ప్రధానమంత్రి అనే నినాదంతో నంద్యాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తాం? ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి అప్పుడున్నటువంటి పార్లమెంట్ లో ప్రకటన చేశాడు. ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి ఉపాధి నిధులు ఏ మాత్రం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడతాం, బ్రిడ్జి కావాలని చెప్పేసి ఎన్నో రోజులుగా పోరాటం చేస్తా ఉన్నాం. సిద్ధేశ్వరం బ్రిడ్జికి ఉయ్యాల బ్రిడ్జి ఎవరు కోరుకుంటా ఉన్నారు? ఎవరు కోరుకోవడంలే. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కి ఈరోజు ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేశారా, వేయకుండా వేస్తా ఉన్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర విభజనలో ఎన్ని శాతం మీరు ఇచ్చారు? ఈ రాష్ట్ర విభజనప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇంతటి మట్టి నీళ్ళు ఇచ్చి చేతులు నరేంద్ర మోడీ ఈ రోజు నీవు 55 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వసూలు చేసి కేవలం 48 వేల కోట్ల రూపాయలు నిధుల కోసం నువ్వు చెప్పుకోవడానికి గవర్నమెంట్ అధికారులని మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వినియోగించుకుని తప్పుడు ప్రచారాలని మళ్లించడానికి ఈ రోజు కర్నూలు జిల్లాకు రావాల్సినటువంటి అవసరం లేదని ప్రజానికానికి రేపు గోబ్యాక్ నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ లో యావత్ నంద్యాల జిల్లా ప్రజానికం కూడా పాల్గొని కమ్యూనిస్టులు వెనక నడవాలని చెప్పేసి మేము ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన వస్తున్నాడు. ఎందుకంటే ఆయన పర్యటన చూసి కర్నూలు జిల్లాలో ఏ అభివృద్ధి చేసినాడని ఆయన పర్యటిస్తున్నాడో తెలియడం లేదు. మోడీ 11 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు మూట కట్టుకున్నారు. దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు, నల్ల డబ్బు వెలికి తీస్తా అని చెప్పాడు. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి విభజన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పాడు. అట్లే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా 11 సంవత్సరాలుగా బూరు తప్ప చేసింది ఏం లేదు. నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ మనందరి బాధ్యత అనే కార్యక్రమంపై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రీజనల్ బ్యాంక్ మేనేజర్ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ బ్యాంక్ మేనేజర్ రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మే నెల 1వ తేదీ నుండి ఒకే రాష్ట్రం ఒకే బ్యాంక్ అనే నినాదంతో సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అన్నింటినీ కలుపుతూ ఒకే బ్యాంకుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా అవతరించడం జరుగుతుందని ఈ విషయాన్ని ఖాతాదారులకు తెలియజేస్తున్నామన్నారు. అలాగే కేవలం బ్యాంక్ అంటే వ్యాపారం మాత్రమే కాదని సామాజిక సేవలో మన బాధ్యత ఉందని, ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలో విజిలెన్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు పివి రమణ. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ లో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నంద్యాల రీజియన్లో. మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనం మే 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా అవతరించింది. 1351 శాఖలతో ఒకే రాష్ట్రం ఒకే బ్యాంక్ అనే నినాదం, కేంద్ర ప్రభుత్వ నినాదం ప్రకారం ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి బ్యాంక్ టర్నోవర్ 1,28,000 కోట్లు. దాంతో
ప్రారంభించడం జరిగింది. దీనికి కారణం అందరి సహాయ సహకారాలు, మా కస్టమర్లు మాకు అందిస్తున్న సహాయ సహకారాలతో బ్యాంక్ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. మరియు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అనేది బ్యాంక్ నిర్వహిస్తోంది. అవినీతి రహిత భారత్, దానికోసం మేము ఆ దిశలో అడుగులు వేస్తున్నాము. లంచం ఇవ్వటం నేరం, లంచం పుచ్చుకోవడం నేరం. అవినీతి రహిత సమాజానికి మా బ్యాంకు కృషి చేస్తుంది. ఈ అవగాహన వారోత్సవాల్లో భాగంగానే మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. తర్వాత పర్యావరణ పరిరక్షణ సమృద్ధి దానికోసం కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాం. అవినీతి రహిత సమాజ దానికి భాగంగానే పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ మరియు వ్యాస రచన పోటీలు అవి కూడా నిర్వహించాలనుకుంటున్నాం. ఈ దశగా అంటే బ్యాంకు అందరూ అనుకునేది ఏంటంటే బ్యాంక్ కాబట్టి వ్యాపారం చేస్తుంది అనుకుంటారు. వ్యాపారం అనేది కాకుండా మేము సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా బ్యాంకు పాల్గొంటోంది. ఎప్పటిలాగే ఖాతాదారులందరూ మాకు సహాయ సహకారాలు అందించి బ్యాంకుని మరింత పురోభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నేను ఒకసారి అభ్యర్థిస్తున్నాం. ఇంకొకటి, మన బ్యాంకులో అత్యధిక డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. ఆ ప్రభుత్వ రంగ బ్యాంక్ మన ఇచ్చే వడ్డీ ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ కూడా ఇవ్వట్లేదు. నేను అందరినీ కస్టమర్లని అందరినీ కోరుకునేది ఏంటంటే మీ యొక్క మిగులుదనాన్ని మా బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఖచ్చితంగా అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్ మా బ్యాంకు. అలాగే మీకు లోన్ల విషయంలో కూడా అన్ని రకాల లోన్లు, మిగతా బ్యాంకుల్లో వాణిజ్య బ్యాంకులు ఏ లోన్లు అయితే ఉన్నా అన్ని రకాల ప్రోడక్ట్స్, అన్ని రకాల పథకాలు మా బ్యాంకులో కూడా ఉన్నాయి. ఏదైనా కస్టమర్లు అప్రోచ్ చేయమని అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు చేయడానికి మా బ్యాంక్ ఎప్పుడు ముందుంటుంది. రుణ వితరణ కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో ముందుంటాము. అలాగే కస్టమర్లందరినీ కూడా వారి సహాయ సహకారాలను అందించి బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. ప్రజల కోసం, కస్టమర్ సర్వీస్ కోసం మా బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వచ్ఛత, పరిశుభ్రతపై జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల డిప్యూటీ ఎంపీడీఓలు, గ్రామ సర్పంచ్లకు 2 రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. గ్రామ పంచాయతీలలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, చెత్త ద్వారా సంపదను సృష్టించే కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు ఉద్యోగులకు, సిబ్బందికి తెలియజేశారు. జిల్లా స్థాయిలోని అందరూ డిప్యూటీ ఎంపీటీలకు అందరికీ మన జిల్లా స్థాయి హెడ్ క్వార్టర్లో మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శిక్షణ ఎందుకు ఇస్తున్నారు అంటే స్వచ్ఛత, పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం ఎలా, వాటిని ఉపయోగించడం ఎలా, వాటి ద్వారా ఆదాయాన్ని మనం ఎలా గ్రామ పంచాయతీకి చేకూర్చాలి అనే విషయాల మీద స్వచ్ఛత, పరిశుభ్రతను పాటిస్తారని ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు డిప్యూటీ ఎంపీడీలో జరుగుతుంది. అంటే 2 రోజులు శిక్షణ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈరోజు నంద్యాల జిల్లాకు జిల్లా లెవెల్ ట్రైనింగ్ గాను డిప్యూటీ ఎంపీడీఓస్కు మరియు పంచాయత్ సెక్రటరీస్కి శిక్షణ కార్యక్రమం ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్త ఎలా చేయాలి, మనం గ్రామంలో అవేర్నెస్ చేసి పబ్లిక్కు సెగ్రిగేషన్ చేసేసి ఇవ్వడం కోసం, దీనికోసం ఈరోజు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసేది. తదుపరి మరి గ్రామాల్లో మిగతా వారికి కూడా శిక్షణ అనేది ఏర్పాటు చేస్తారు. అనుమతులు లేని బాణసంచా విక్రయశాలలపై జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు 1 టౌన్ పరిధిలో దుకాణాలను తనిఖీలు నిర్వహించడం జరిగిందని సిఐ తెలిపారు. నంద్యాల 1 టౌన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని చిత్తలూరు వీధిలో కృష్ణమోహన్ అనే వ్యక్తి వద్ద 30,000 రూపాయల విలువ గల బాణసంచా ఉన్నట్లు సమాచారంతో తనిఖీ చేయడం జరిగిందని, వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి గోడౌన్లకు తరలించడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా బాణసంచా విక్రయాలను, నిల్వలను ఉంచరాదని, అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి మేడం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన 1 టౌన్ పరిధిలోని చిత్తలూరు వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు
అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయలను స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ప్రాపర్టీని అంతా టపాకాయలు మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రత దృష్ట్యా గోడను పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయల్ని ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా. సో వారు కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడము, వ్యాపారం చేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం. అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHOస్కి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా స్థాయి సంస్థాగత సమావేశం. కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదులని పేర్కొన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నేటి నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా ఆసుపత్రుల సంఘం వైద్యులు. స్వచ్ఛ నంద్యాల పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు అధికారులు, పట్టణ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ నెల 15వ తేదీన పీఎం మోడీ గో బ్యాక్ అంటూ వామపక్ష పార్టీల నిరసన. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ మనందరి బాధ్యత అనే కార్యక్రమంపై పట్టణంలో అవగాహన ర్యాలీ. స్వచ్ఛత, పరిశుభ్రతపై శిక్షణ కార్యక్రమం. నంద్యాల 1 టౌన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉన్న బాణసంచా స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.